ఈ ఒక్క పలుకుల్లో 6:30 ఠావుల వృత్తాంతంలో బహుశా చాలా కంట్రోల్ చేసుకొని రాసింది, కంట్రోల్ చేసుకొని మాట్లాడింది ఆ లేడీ వాయిస్లో ఏంటయ్యా అంటే, బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయాలి, లేదంటే వదిలించుకోవాలి అనే ధోరణిలో రాసుకొచ్చాడు. నటులు కులదైవాలా అని ప్రశ్నించాడు. రైట్, వెరీ గుడ్. ఎందుకంటే చాలామంది మా కులదైవం ఫలానా ఆయన, మా కులదైవం మా ఆరాధ్య దైవం అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి అయి ఉండదు, చంద్ర కావాలనే లేదు కదా. ఆ విగ్రహాల విషయంలో కూడా ఈ కులదైవాల గురించి రగడ జరుగుతూనే ఉంది, కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ అనుమతి ఇచ్చిన వాటిలో ఎన్టీఆర్ విగ్రహం కూడా ఒకటి ఉంది. దాని మీద ఖచ్చితంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో రగడ ఏదో రూపంలో. ఇప్పుడు ఈ వృత్తాంతంలో, ఒక్క పలుకుల వృత్తాంతంలో ఏమి రాస్తాడంటే ఆయన ఒకటి కన్ఫర్మ్ చేయటం, రాజశేఖర రెడ్డి బాలకృష్ణని కాపాడాడు. బాలకృష్ణ కాదు, కేకే కొడుకును కూడా. అవును, ఆ వెంకట అనే అతను తుపాకీతో కాలిస్తే పట్టుకున్నారు, అప్పుడు పోలీసులు వదిలేశారు. తప్పు చేసిన వాళ్ళని వదిలేయటం తప్ప ఉపాధి వేరే విషయం అంట. అబ్బా, మామూలుగా లేదు అసలు. అంటే మనం అవతలవాడి క్రెడిట్ ఇత్తూ కూడా అది క్రెడిట్ కాదే అన్నట్టు వ్యవహారం లోపల పడేసి కుమ్మినట్టయితే అప్పట్లో దొరికిన వాళ్ళని దొరికినట్లు ఇది పోలీసులకి పద్ధతిగా ఉండేది. అప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మన జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టున్నారుగా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే జాలేసిందంటే కరెక్ట్, మనం ఆ రోజు చెప్పింది కూడా అదే. మరి జాలేయటం కాదు కదా, ఇప్పుడు ఆయన రాశాడే క్రెడిట్ ఇవ్వకుండా అది రాజశేఖర రెడ్డి తప్పు చేసిన వారిని వదిలేయటం నేరమా తప్ప ఉప్ప అనేదని. మరి ఈ రోజున మీ బావమరిది గారు జేబులో చేతులు పెట్టుకొని నెత్తి మీద కళ్ళదొడ్డు పెట్టుకొని నువ్వు అన్నావు, నేను చూసా, విన్నాను అన్నారు అంటున్నప్పుడు సభాధ్యక్షుడిగా లేచి ఆయన మీద పెట్టిన కేసులు, వాళ్ళ ఏమంటారు సహచర సభ్యుల మీద అప్పట్లో పెట్టిన కేసుల గురించి ప్రస్తావించాడే కానీ ఇలా మాట్లాడకూడదు అని ఒక మాట అన్నాడు. ఎందుకు అనలేడు? డెస్పరేషన్తోనే, పట్టుదలగానే, కావాలనే అనలేదు. మరి సభాపతి స్థానంలో ఉన్న ఉపసభాపతి బయటకు వచ్చేసి తెగ లెక్చర్లు, అసలు వార్డు మెంబర్లు చేసే పనిని కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేయాలి, వార్డు మెంబర్ పని వార్డు మెంబర్ చేయాలి అనుకుంటూ తెగ లెక్చర్లు ఇస్తూ చెప్తుంటారు కదా. మరి ఆయన సభాపతి ప్లేస్లో ఉన్నప్పుడు అవసరం లేని సందర్భాన్ని క్రియేట్ చేసినటువంటి కామినేని శ్రీనివాసుని మందలించడం లేదు, అసందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ మందలించడం లేదు. ఎందుకంటే సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేది మినిమం రూలు. ఎవరు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూసినా అర్థమవుతుంది. ఆయనకు తెలియదనే అనుకో, ఎందుకు ప్రస్తావించడం, ఎందుకు అడగలేదు, ఏంటి ఆయనకున్న మినహాయింపు ఏంటి, బాలకృష్ణ గారికి ఉన్న మినహాయింపు ఏంటి, అదే అంటుంది. చాలా కంట్రోల్ చేసుకొని రాశాడనమాట. ఇంకా పరుష పదజాలంతో రాద్దాం అనుకున్నాడు, కుదరలేదు. ఏటొచ్చి మన కూటమి సభ్యుడే కదా, లేకపోతే ఇదే పని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చేశాడే అనుకున్నాం. ఏమవుతుంది? ఎందుకు రాయాలి ఆ మాట? ఆ సందర్భంలోనూ కొద్దిగా ముందో వెనకో కదా, కౌన్సిల్లో కూడా ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుప్పం ఎమ్మెల్యే అనగానే చించుకున్నారు అందరూ. అది రైట్ పదం. అప్పటి కుప్పం ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. తప్పేముంది అందులో? దాని గురించి అంత నానాయాగి చేసిన వాళ్ళు ఇక్కడ నోరు బారేసేసుకుంటే ఊరుకుంటారు. ఈయనేమో తర్వాత మెత్తగా 4 రోజుల తర్వాత సభ్యులను కంట్రోల్ చేయాలి, ఇన్ఛార్జ్ మంత్రులు అని ఆయన చెప్తాడు. ఈయనేమో బాలకృష్ణ గారు అలా మాట్లాడాల్సింది ఉండదు, అలా ఉండకూడదు అని రాస్తాడు అన్నమాట. కంట్రోల్ చేసుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ పత్రికాధిపతికి నందమూరి బాలకృష్ణ మీద బాగా మంట. ఎందుకంటే అడిగినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడు, మరొకటి చేయడు అని. అయినా కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాడు. అంటే ఏంటి? కూటమి సభ్యులు కదా. మరిది ఈయన పెద్ద హెడ్డింగ్ పెడతాడు, నటులు కులదైవాల అని. ఈయనే ఇంకొన్ని రోజుల తర్వాత వాళ్ళు దైవంగా భావిస్తారని రాస్తాడు. పైగా దీనిని, ఈ ఇష్యూని వైసీపీ అంటకాగాలని, మంట కాచుకోవాలని చూసింది అంటాడు. నేను ఆ రోజు వీడియోలో చెప్పే కదా, ఇలా మాట్లాడమని కామినేని జగన్మోహన్ రెడ్డే చెప్పాడు, మధ్యలో మాట్లాడమని బాలకృష్ణకి జగన్మోహన్ రెడ్డే చెప్పాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా కుట్ర చేస్తున్నాం, మీరు కూడా భాగస్తులు గండి అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఏమీ మాట్లాడకుండా చోద్యం చూస్తున్నామని చెప్పేసి అటు ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి కూడా వైఎస్ఆర్సీపీనే చెప్పింది. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి, అధ్యక్ష నేను మాట్లాడింది
రాంగ్ ఇది అధ్యక్ష. రికార్డులను తీయమనండి, రికార్డుల నుంచి తొలగించమనండి. మీరు రికార్డుల నుంచి తొలగించేస్తే యూట్యూబ్లో ఉన్నాయి అక్కడికి పోతాయి. అంటే ఇంత జరిగిన దాన్ని తెలివిగా అదేదో పెద్ద కులాల కుంపటిగా మారుతోంది. ఎవడెవరుకుంటాడు? నేనేం చెప్తాడంటే, కమ్మవారేమో బాలకృష్ణ పక్షం వహించారట, చిరంజీవి తరపునేమో కాపు వర్గం వాళ్ళు విమర్శలకు దిగారట. అంటే వీళ్ళ అభిమానుల, అంటే బాలకృష్ణకి కేవలం కమ్మవాళ్ళే అభిమానుల, చిరంజీవికి కాపులు మాత్రమే అభిమానుల. రజనీ అని చెప్పే పేరుతో ఒక లాయర్ గారు ఉన్నారు, ఆమెకి చెప్పండి ఈ మాట. ఉంటుంది మామూలుగా ఆ రోజే అన్ని ఛానల్లో దుమ్ము రేపేసింది అందరినీ. వీళ్ళకి కులాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఆ కులపోళ్ళు ఎక్కువగా చేసుకొని ఉండొచ్చు, ఓన్ చేసుకుని ఉండొచ్చు. కులం రంగు పులుముకోలే అక్కడ. అభిమానులే మా అభిమానం నటుడిని ఇలా అంటావా అని చెప్పేసి చిరంజీవి యూత్ పేరుతో, సరే వాళ్ళందరూ యూత్ కాదు 60 ఏళ్ళు వచ్చేసింది, వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కేసులు కూడా పెట్టడానికి రెడీ అయ్యారు. దాని నుంచి అంటే బెత్తరపోయిన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలో అర్థం కాక, అనుభవ శూన్యత ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి కాదు, పవన్ కళ్యాణ్కి. తమ సభ్యుడిని మాట్లాడుతుంటే భారించాల్సిన డిప్యూటీ సీఎం మెదలకొండ నుండి జ్వరం సాకుతో హైదరాబాద్ వచ్చేసి పడుకొని దగ్గుకుంటూ చంద్రబాబు గారు వచ్చినప్పుడు అభినయించిన ఆయన, అలా అంత తీవ్రత ఉన్న వ్యక్తి రెండో రోజుకే కర్ణాటక వెళ్ళిపోయి కత్తులు దూయటం జరుగుతుంది. ఆయన వచ్చి సముదాయించడం, చిరంజీవికి ఫోన్ కూడా చేసి ఉండొచ్చు. వచ్చు కాదు, నీకు తెలిస్తారా లేకపోతే లేదు, దమ్మున్న పత్రిక అని చెప్పుకుంటున్నప్పుడు తెలిస్తారా లేకపోతే లేదు, లేదు గాసిప్పింగే నా ప్రధాన ఎజెండా అనుకున్నప్పుడు ఏమైనా రాసేసుకోవచ్చు. 6.5 టావుల వ్యాసంలో ఇదే కదా కనపడింది. ఇంకేమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి తర్వాతే రెడ్లు అందరూ ఓన్ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి టైంలో కాంగ్రెస్ మీద రెడ్ల ముద్ర లేదు, కమ్మవాళ్ళు మాత్రం టీడీపీని ఓన్ చేసుకున్నారు. అంటే మీరు వ్యవహార శైలి అలా ఉంది కాబట్టి అలా చేస్తారు. ఇది మా పార్టీ అని ఎవరైనా గట్టిగా అనుకుంటారా అంటే, మనం మన ప్రథమ వీడియోల నుంచి చెప్తూ ఉంటాం, వీళ్ళు ఆ పార్టీని ఓన్ చేసుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకునే రెడ్లు ఓన్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, కానీ ఆయన మిగతా వాళ్ళని దూరం చేసుకునే పనే లేదు. ఆయన కాదు, రాజకీయ నాయకుడు అనేవాడికి ప్రతి ఓటు ముఖ్యమే. అతనిని ఓన్ చేసుకునేయండి, నాకేంటి లాభమే కదా, నాకు అందరూ నాకే వేయండి అనే ధోరణిలో ఉంటారు. కానీ ఏ పార్టీ నాయకుడైనా ఫలానా వాళ్ళు మాత్రమే నాకు వేయాలి అని కోరుతుంది. కనీసం వాళ్ళైనా వేయండిరా స్వామి అనుకున్నది పవన్ కళ్యాణ్. చివరికి నిజం అర్థమైపోయి మీరన్నా వేయండిరా, మిగతా వాళ్ళు వాళ్ళకి వేసుకుంటుంటారు అని లాస్ట్ ఎన్నికల్లో ప్రయోగించాడు. ప్రజలని బతిమాలిట్టే వాళ్ళ ఈగోని సాటిస్ఫై అయితే చాలు, మీకు ఓట్లు వేసేస్తారు. అంతేగాని మేము చాలా చేశాము, ఇంకేమీ అవసరం లేదు, మంచి చేసామనుకుంటే ఓటు వేయండి అంటే ఈడవడరా నాకు ఓటు వద్దా అంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు, బతిని అడుగుతున్నాడు, వేసేద్దామా అనుకుంటుంది. సింపుల్గా జరిగింది. ఒకవేళ నమ్మితే ఈయన వచ్చేసి నటీనటులే కులదైవాల అంటే, కులాలకి వ్యతిరేకంగా నాకు ఇప్పుడే ఫ్లాష్గా అయింది. ఇంకొక కమెడియన్ కూడా ఉన్నాడు కదా, హిందూ మతంలోనైనా సార్ అసలు కులాల చిచ్చు పెట్టారు సార్, మనమైనా కాపాడుకుందాం సార్ అంటున్నాడు. వాళ్ళ ఛానల్లో ఎంటర్ అవగానే కులం పేరు అడుగుతారు. హెచ్ఆర్ దగ్గర నుంచి కింద దాకా వచ్చేస్తుంది ఆ వ్యక్తి పనిచేసే ఛానల్లో. ఇప్పుడు ఈయనేమో కులాలకు అతీతంగా పోరాడాలని నటీనటులు ముందుకు రావాలని కోరుకుంటున్నాడట. వాట్ ఎ మ్యాన్! అసలు మామూలు మనుషులు కాదు ఇలా మాట్లాడగలిగేది. మన వాళ్ళు పరాయి వాళ్ళు ఇద్దరున్న చోట మన వాళ్ళని అందలం ఎక్కించే మనమే నీతులు చెప్తుంటే ఎందుకు మారుతుంది? మారాల్సిన వాళ్ళు మారకుండా అవతల వాళ్ళు మారండి అని చెప్పడం. బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంటుంది. ముందు నువ్వు మారు, ప్రపంచం అదంతది మారుతుందని. అది వదిలేసి అవతల వాళ్ళకి శుద్ధులు చెబుతాం. ఇదే కదా విజయ వాహిని వారి పెద్ద మనుషుల కథ, ఒక్క పలుకుల వృత్తాంతం. బాయ్.